రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండలంలోని చెక్కవాగు వద్ద 3 కోట్ల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల పట్టణ స్థాయి సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణంలో చదువుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. పురుషులందరూ అంత గౌరవం ఇవ్వబట్టే మనం అన్ని రంగాల్లో ముందున్నాం. అన్ని రంగాల్లో ఎందుకనంటే తండ్రి, అలాగే భర్త, అన్నో, తమ్ముడో, కొడుకో మనకి ఎవరో ఒకరు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇవ్వబట్టి మనం ముందుకు వెళ్తున్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి మహిళ కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి జరగాలి, ప్రతి ఇంటిలో కూడా మహిళ మన వ్యాపారవేత్త అవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనకి డోక్రా గ్రూపులు కానీ, మెప్మా గ్రూపులు కానీ, ఆ గ్రూపుల్లో అందరికీ కూడా రుణాలు ఇవ్వటం కానీ, మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలో అట్లాంటివి చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు డిపార్ట్మెంట్స్కి చెప్తున్నారు. కాబట్టి మహిళలందరూ చక్కగా ఎదగాలి. ఈరోజు ఇందాక చిన్నారులు డ్యాన్స్ వేశారు, ఎంత చక్కగా వేశారు చూడండి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే గిరిజనులు, నేను ఇక్కడ ఇంత ఎక్కువ మంది ఉన్నారని అనుకోలేదు, చాలా తక్కువ మంది ఉన్నారనుకున్నాను. ఇప్పుడు అన్న చెప్పారు వాటర్లే 30,000 మంది ఉన్నారంటే ఖచ్చితంగా జనాభా 50,000 మంది కంటే పైన ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఎటువంటి అవసరం, ఎటువంటి సహాయం కావాలన్నా మేము ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి చేసి పెడతామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే అంగన్వాడీస్ మీరు చాలా బాగా పనిచేయాలి. ప్రతి గ్రామంలో కూడా పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లల ఆరోగ్యాన్ని కూడా ప్రతి వారం ఒక్కసారి, ఎలాగే ప్రతి టీచర్లు వారంకి ఒకసారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడుతున్నారో మీరు కూడా వారంకి ఒకసారి తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి మాట్లాడాలి. ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్లో మనమే మళ్ళీ అన్నీ క్లియర్ చేస్తాం, మళ్ళీ కొత్త సెంటర్లు కూడా ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకనంటే రాష్ట్రంలో ఇంతవరకు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 11,000 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.